కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ నేత బీటెక్ రవి మధ్య పొలిటికల్ వార్ ముదిరింది. బీటెక్ రవి తనపై చేసిన ఆరోపణల్ని అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గతంలో బీటెక్ రవి తన పదవిని అమ్ముకోవటానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డిని కలిశారు అన్నది పచ్చి నిజమని తెలిపారు. ఆ విషయంలో ఆయన దొరికిపోయారని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన ఉలిమెల్ల తోటకు అప్పట్లో బీటెక్ రవి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీటీసీ పదవికి సంబంధించిన ఒక ప్రతిపాదనతోనే ఆయన తన దగ్గరకు వచ్చారని గుర్తు చేశారు. ఎంపీటీసీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీలో చేరుతానంటూ తనతో రాయబారం నడిపిన మాట వాస్తవం కాదా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావే, ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పనయ్యా? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటాను ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 ఇంకా జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను ఇంకా అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏమడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి మా చిన్నాయన్ను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసునూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతా అని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారి తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్లు అయిపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళనే మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరవర్గం వాళ్లకు ఏదైతే వాళ్ళ సోదరుని వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచి మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమము చేసినావు. ఉల్లిమెల్ల తోట స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్లు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఉల్లిమెల్ల తోట ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరూ గొడ్డలి పార్టీ అంటూ వారం రోజులుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. దీనికోసం వైఎస్ రాజారెడ్డి వైఎస్ఆర్లని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం చదరపు అడుగుకు 24,000 ఖర్చు చేస్తోందని వైఎస్ జగన్ చేసిన విమర్శల్ని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. ఆ నిధులను మెడికల్ కాలేజీలకు పెడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర పన్ను 33 ఉందన్న అవినాష్ రెడ్డి ఎన్నికల ముందు పన్నులు తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పటం లేదని అన్నారు. డీజిల్ పైన పెట్రోల్ పైన మనం పట్టుకునే పెట్రోల్ పైన ఆన్ అన్ యావరేజ్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పన్ను 33 రూపాయలు ఉంది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తప్పకుండా పన్ను తగ్గిస్తాము, ప్రజలకు రిలీఫ్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో మీరు తప్పకుండా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలా, రాష్ట్ర పన్నుల వాటా శాతం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది. సో తగ్గించుకోమని చెప్పి అడిగారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసేశారు. మరి అనేక ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 1.5 hours. చివరిలో ఒక 5 నిమిషాలు మాత్రము, నేను ఏ రోజు క్రిమినల్ పాలిటిక్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నాకు మా నాన్న నేర్పించింది అది కాదు, మా నాన్న నాకు మంచి చేయడం నేర్పించినాడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం నేర్పించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఒక 2-3 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడింటాడు. దాన్ని పట్టుకొని గడిచిన వారం రోజులుగా కంటిన్యూస్ గా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి
ముఖ్యమంత్రి అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పారంటే ఇటీవల కాలంలో గడిచిన కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి గారు చీటికి మాటికి ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hour పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ఇవాళ డీజిల్ పైన